హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తనీష్ రాజ్ వీడియోస్. సో ఈరోజు మనం మళ్ళీ ఒక గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు మైండ్ క్రాఫ్ట్. సో గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో మై వరల్డ్లోకి అయితే వెళ్దాం. నేనైతే రీసెంట్లీ ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం అయితే అందులోకి వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 100 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మన గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, రాగానే ఒక క్రీపర్ అయితే బ్లాస్ట్ అయ్యాడు. నేనైతే చాలా భయపడ్డాను. సో ఫ్రెండ్స్, జాంబీ స్పాన్. ఫ్రెండ్స్, క్రీపర్ అయితే హైడ్రోజన్ బాంబ్ లెక్క బ్లాస్ట్ అవుతున్నాడు. ఫ్రెండ్స్, చెప్పలేము, చాలా డేంజరస్గా సౌండ్ అయితే వస్తున్నాయి. మనమైతే ట్రీ పైకి ఎక్కేద్దాం. జాంబీ ఎందుకంటే ట్రీ పైకి రాలేరుగా. మనమైతే ఇప్పుడు ఇక్కడే సర్వైవల్ చేసుకోవాలి కాబట్టి మనమైతే ఒక హౌస్ చేద్దాం. అది మామూలుగా కాదు, అండర్ గ్రౌండ్ హౌస్. సో ఈ వీడియో స్పెషల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, జాంబీ కిందనే ఉంది. ఓ ఫ్రెండ్స్, ఈనాడైతే నన్ను కొట్టాడు. నేను కిందికి వెళ్ళి ట్రై చేసిన. ఫ్రెండ్స్ కింద పడ్డాను. అతనైతే వస్తుండు. నేను వాటర్లోకి జంప్ చేసి ఆ సైడ్ వెళ్ళిపోతా. సో నేను ఇటు సైడ్ అయితే వచ్చేసా. ఇంకా మార్నింగ్ కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే వుడ్ కట్ చేయడానికైతే ఇప్పుడు మనం వుడ్ అయితే కట్ చేద్దాం. వుడ్ తోటి వాట్ నా హ్యాండ్తో దీన్ని కొట్టలేమా? వాట్ రియలీ నాట్ ఫేర్. సో ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రెండ్స్ మీరు చూసారా, అక్కడ ఒక టర్టిల్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చంపామో దాని నుంచి మనకు షెల్ దొరుకుతుంది. ఇక్కడైతే చాలా వాటర్ ట్యాంక్. ఇప్పుడు మనం నా చేతితో కూడా కొట్టలేము. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే స్ట్రక్ అయిపోయినా. ఓ బయటకు ఎస్ స్ట్రక్ అయిపోయాను. కమాన్ నో. ఫ్రెండ్స్, నేను వచ్చేసా. కమాన్ ఫ్రెండ్స్, నేనైతే ఎంత ట్రై చేసినా ఇక్కడికి వచ్చి వచ్చేసా. మనం దీన్ని ఎందుకు కొట్టలేకపోతున్నాం? కమాన్, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రెండ్స్, వచ్చేసాం. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక చిన్నగా చాలా పెద్ద టాటిలే. కానీ దీన్ని కూడా మనం కొట్టలేకపోతున్నాం. ఫ్రెండ్స్, ఇదేంటిది? సరే, నాకు ఏమీ అర్థమవుతలే. మనం గేమ్ని రీస్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నేను అసలు దేన్ని కొట్టలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, నేను గేమ్ని అయితే రీస్టార్ట్ చేయబోతున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ గేమ్ని రీస్టార్ట్ చేస్తున్నా. కానీ సో రిస్యూమ్ గేమ్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కూడా ఇవన్నీ కొట్టలేకపోతున్నా. ఓ నో, ఇది నాకు చాలా పెద్ద విషయం. ఇప్పుడు మీరు చూసిండ్రా, ఒక జాంబీ ఈ టైంలో ఏం చేస్తుంటుంది ఇక్కడ? అవి నైట్లోనే ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్, నేను రియల్గా చెప్తున్నా, ఇప్పటిదాకా
ఎవ్వరో పోయినట్టు అనిపించింది, కానీ మనం ఒక ట్రీని కూడా కొట్టలేం. కొట్టగలుగుతున్నాం. ఫ్రెండ్స్, మనం దేన్ని కొట్టలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, నేను గేమ్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఇప్పుడు మై వరల్డ్లో కాకుండా సర్వైవల్ గార్డ్ నాకు తెలుసు, కానీ ఇంకో న్యూ వరల్డ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన న్యూ వరల్డ్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్. సో ఫ్రెండ్స్, మన న్యూ వరల్డ్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, రేపు అయితే నేను లైవ్లో అయితే రాబోతున్నాను, లైవ్ స్ట్రీమ్. సో మీకు ఎప్పుడు టైం కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే చదువుకుంటుంటారు కదా. నేనైతే ఫ్రీ, నాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీరు నాకు టైం కరెక్ట్గా చెప్పండి, ఎప్పుడు లైవ్లో రావాలా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, గేమ్ స్టార్ట్. ఎస్, ఇప్పుడు మనం కొట్టబోతున్నాం. మనం ఇలా చేయబోతున్నాం. నేను ఒక హౌస్ కూడా తయారు చేసుకోవచ్చు, కానీ చాలా హార్డ్. సో ఫ్రెండ్స్, మనం అన్నిటినీ చేసి ఎండ్ డ్రాగన్ అయితే చంపేయాలి. సో మనమైతే ఎండ్ డ్రాగన్ని చంపకుండా మనమైతే ఈ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక చిన్న ఫామ్ చేయబోతున్నాం. సో ఇదైతే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చిండు, కాబట్టి నేను ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి. సో చేద్దాం. మనం ఇక్కడ ఉన్న అన్ని ఫ్లవర్స్ని ఏది దొరుకుతుంది కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక బేబీ కావ్ ఉంది, కానీ దాన్ని మనం ఇప్పుడు చంపద్దు, ఎందుకంటే అది ఉడికిపోతుంది. సో ట్రై చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఏమో సౌండ్ వస్తుంది, కొట్టి చూడనా. ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రెండ్స్ తాకుతుంది. ఫ్రెండ్స్, దానికి తాకుతుంది. సో మనం వైట్ ఫ్లవర్స్ ఆల్మోస్ట్ అన్ని కలెక్ట్ చేసేసాం, కానీ ఇక్కడ ఇది ఉంది, వీటిని కూడా కలెక్ట్ చేద్దాం. మనం ఫామ్ చేసే కన్నా ముందు నేను ఒక స్వాడ్ని అయితే తయారు చేసుకుందాం. స్వాడ్ని తయారు చేయాలంటే కింద ఒక చాలా పెద్ద కేవ్ ఉంది, అందులోకి పోతే ఖచ్చితంగా స్టోన్ అయితే చాలా దొరకబోతుంది. సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్, మన వైట్ ఫ్లవర్ అయితే 10 ఉన్నాయి, ఇక్కడ ఎల్లో ఫ్లవర్ కూడా ఉంది. ఎల్లో ఫ్లవర్ కూడా కలెక్ట్ చేస్తాం. ఇది సన్ఫ్లవర్ అనుకుంటా, వైట్ ఏమో నాకు తెలియదు. ఫ్రెండ్స్, షీప్ని కొడదామా చెప్పండి. ఫ్రెండ్స్, ఒకటే షీప్ ఉంది, కానీ ఎంతగానో మరుస్తుంది. ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడికి నా నుండి పారిపోలేవు. ఫ్రెండ్స్, నేనైతే చంపేశా. చికెన్, హెన్. ఈ హెన్ని మనం చంపకూడదు అనుకుంటా. ఒక బేబీ చికెన్ ఉంది, ఇంకా వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్ళి వుడ్ని కలెక్ట్ చేసి దాన్ని ప్లాంక్స్లోకి కన్వర్ట్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసి ఒక స్వాడ్ చేసి మనమైతే స్టోన్స్ తోటి ఒక హౌస్ చేయబోతున్నాం.
మనం చాలా మెల్లగా చేస్తున్నాం అనుకుంటా, కానీ చాలా గట్టిగా ఉంది కాబట్టి మనకు చాలా టైం పడుతుంది. ఒక్కసారి పికాక్స్ స్వాడ్ అయిపోయి చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఇది కూడా కొడదాం. చాలా గట్టిగా ఉంది వుడ్ అయితే, ఐ మీన్ ఇంకా చాలు. ఎస్, ఈ వుడ్ని కూడా కొట్టేద్దాం. వుడ్ని కొట్టేసా. సో ఫ్రెండ్స్, నేను వుడ్ని అయితే కొట్టేసా. ఇప్పుడు నేను ఫామ్ ఎక్కడ తయారు చేయాలో చూసుకుంటా. మనమైతే ఒక లేక్ దగ్గర ఫామ్ తయారు చేయాలి. ఇక్కడ నాకు ఇంకో టైప్ ఆఫ్ ఫ్లవర్ దొరికింది, బ్లూ కలర్. బెర్రీస్, ఈ బెర్రీస్ అంట ఫ్రెండ్స్, ఏమో తెలియదు, కానీ బ్యాంబూ, మనం బ్యాంబూని కూడా కలెక్ట్ చేద్దాం. ఎందుకంటే మనము ఇక్కడ కూడా ఫామ్లో కూడా బ్యాంబూ పెట్టచ్చు. సో ఫ్రెండ్స్, ప్యారెట్ ఇక్కడ ఫ్రెండ్స్, ప్యారెట్ అయితే వచ్చేసింది. ప్యారెట్ ద్వారా మనకి ఏం దొరుకుతుంది కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక మంచి లేక్ ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా వాటర్ మెలన్స్ ఉన్నాయి. సో మనం ఇంకా ఇక్కడనే అండర్ గ్రౌండ్ హౌస్ చేయబోతున్నాం. ఆ హౌస్లో ఫామ్ కూడా తయారు చేయబోతున్నాం. సో మనమైతే ఇక్కడనే అండర్ గ్రౌండ్ హౌస్ చేయబోతున్నాం. సో కింద స్టోన్ కూడా మీకు కనిపిస్తుంది, చూడండి ఒకసారి. చాలా స్టోన్ అంటే చాలా స్టోన్ ఉంది కింద. మనం చాలా డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లానే వెళ్ళిపోతుంటే అక్కడ లావా ఉందో ఇంకా మన పని అంతే. ఓకే, ఇప్పుడు నేను ఈ డర్ట్ని అంతా క్లీన్ చేసేస్తా. ఫ్రెండ్స్, ఈ డర్ట్ని అంతా నేను క్లీన్ చేసేసా, చాలా దూరం వరకే చేసేసా, ఇంకా చాలు. ఇప్పుడు మనం స్టోర్ని డిగ్ చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా పట్టుకొని ఉన్నా, ఎంతసేపు అయితే. సో ఫ్రెండ్స్, మనమైతే స్పాట్ చేయగలం, ఎందుకంటే నేను చాలా అంటే చాలా వుడ్ కొట్టేసా. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కింద 9 వుడ్, చాలానే కలెక్ట్ చేసేటట్టున్నా. మనం ఇంకా లోపలికి అండర్ గ్రౌండ్ డిగ్గింగ్ చేసుకుంటూ పోదాం. చాలు, ఇప్పుడు ఇంతగానో మరీ అండర్ గ్రౌండ్ అయితే వద్దు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం. దానికన్నా ముందు మనం క్రాఫ్టింగ్ టేబుల్ని క్రాఫ్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే దొరికింది. దీనికి మనకు ప్లాంక్స్ కావాలి. ప్లాంక్స్ చేయాలంటే మనం ప్లాంక్స్ చేయగలం. ప్లాంక్స్ అయితే మనకు చాలా వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, ప్లాంక్స్ మనం 9 క్రాఫ్టింగ్ టేబుల్ చేయగలం. వావ్. అండ్ ఇంకా మనం ఏం చేయగలం, స్టిక్స్. మనకైతే ఒకటే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. సో నేను ఒకటే తీసుకున్నా. 71 స్టిక్స్ మనం చేయగలం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్వాడ్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే ఇక్కడ పెడతా. ఇప్పుడు నేను ఇక్కడ ల్యాడర్స్ చేయొచ్చు అండ్ ఒక గేట్, స్టెప్స్, డోర్, అంతే.
మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం అన్నీ చేసుకోవచ్చు. కానీ అంటే అన్నీ చేసుకోలేం. మనకైతే ఇన్వెంటరీలో స్పేస్ లేదు. మనం ఈ ఫ్లవర్స్ అన్నీ చెస్ట్లో అయితే పెట్టేద్దాం. ఇవన్నీ మనకి తర్వాత యూజ్ వస్తాయి. ఇది ఇక్కడ పెడదాం. 1 పికాక్స్, ఇది కూడా ఇక్కడనే పెట్టేద్దాం. సో ఆల్మోస్ట్ మనం ఒక స్వార్డ్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఇంకోటి కూడా, ఇంకో పికాక్స్. ఓవర్ మనకి ఇంకా చాలా వుడ్ కావాలి ఫ్రెండ్స్. నారైతే పికాక్స్ ఉంది. దీంతో మనం స్టోన్ మైన్ చేయొచ్చా? ఐ థింక్ సో. చాలా ఫాస్ట్గా. కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే 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 ఇంకా నేను డిగ్గింగ్ చేసుకొని అండర్ గ్రౌండ్ మొత్తం కిందికి నేనైతే వెళ్ళిపోగలను. కానీ ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే నేను స్టెప్స్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే చాలా స్టోన్ వచ్చేసింది. ఇంకా మనం వెళ్ళలేము. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ని తీసుకుందాం. ఇంకా మనం పైన డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా వాటర్ మెలన్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ అవుతుంది. నైట్లో జాంబీస్, క్రీపర్స్, స్కెలిటన్ వీళ్ళు స్పాన్ అవుతారు. మనం అప్పటి వరకు అన్నీ పెట్టుకోవాలి. తినడానికి కానీ అన్నీ మన దగ్గర ఉంటే ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ జాంబీ స్పాన్స్ అయిపోయారు. ఇంకా మనం వెళ్ళాలి. ఓ నో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చిన్న డిగ్ చేసుకుంటున్నా. జాంబీస్ రాకుండా అతను ఇక్కడ వస్తే ఇంకంతే. స్పైడర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, స్పైడర్ ఇక్కడ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ ఒక స్టోన్ పెడేస్తా. ఫ్రెండ్స్, నాకేం కనిపిస్తుంది? మీకు కనిపిస్తుందా? సో ఫ్రెండ్స్, జాంబీ వచ్చేసిండు. కొట్టండి చంపే. మనం చంపలే ఇంకా. ఈయన మనం చంపేద్దాం. ఈయన నేనైతే చంపేస్తున్నా. చచ్చిపోయాడు ఫ్రెండ్స్. నా దగ్గరికి వెళ్ళి మనం రా మెటీరియల్ దొరికింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోని ఇక్కడికి ఏం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని ఇక్కడికి ఏం చేద్దాం. బాయ్.